ఇక్కడ మనం కూర్చొని కూడా ఉండదు అక్కడ ఉండే కలర్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. గుడ్ ఈవినింగ్ ఇంటర్నెట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యు ఆర్ వాచింగ్ వేర్ ఆన్ రైడర్. సో ఈరోజు ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్మునే చేసే ఉంటారు, సో చెప్పనవసరం లేదు. మన కొత్త ట్రక్ని చూడనీకి పోతున్నాము. సో అది ఎప్పుడో వచ్చేసింది, ఇప్పుడు చూడనీకి వెళ్తున్నాము. అండ్ అది ఇక్కడనే పార్క్ వేసేసి ఉండే. సో దాని దగ్గర చిన్న వర్క్ ఉంది, సో అట్లనే వీడియో తీసేద్దామని చూపిద్దామని వెహికల్ వెళ్తున్నాను. ఆల్రెడీ అది పూజ అయిపోయింది, ఇప్పుడు కాదు ఒక 1 డే ముందే అయిపోయింది పూజ. సో అది చూపించలేకపోయినా, ఎందుకంటే నాకు వర్క్ ఉండే, సో అందుకే చూపించలేకపోయినా. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళేసి చూపిస్తాను. పార్కింగ్లో ఉంది ఇప్పటి వరకు, అది ఇంకా స్టార్ట్ కాలేదు, అంటే ఇంకా ఒక ట్రిప్కి కూడా వెళ్ళలేదు. సో ఇప్పటికే మళ్ళీ సన్సెట్ అవుతుంది, మళ్ళీ కొంచెంసేపు అయితే లైటింగ్ ఉండదు. యాక్చువల్గా ఎప్పుడో వెళ్దాం, మార్నింగ్ వెళ్దాం అనుకున్నాను, కానీ టైం లేకుండే, అందుకే వెళ్ళలే. ఇక్కడనే ఎక్కువ దూరం లేదు, ఇక్కడనే పార్కింగ్. యాక్చువల్గా మా ఇంటి దగ్గరనే పార్కింగ్ చేస్తుండే వచ్చేసి వెహికల్, కానీ ఇంటి దగ్గర స్పేస్ లేకుండే అసలుకి. సో అందుకని అక్కడ పార్క్ చేసినాము. ఓ బాయ్ ఎటు వరదని, లేకపోతే ఇంటికాడనే పార్క్ వేస్తుండే. ఎవడో బుద్ధి పోతట్టుండగా. అక్కడికి వెళ్ళాక ట్రక్ చూపిస్తాను, ట్రక్ చూపించినాక మాట్లాడతాను. సో వచ్చేసి ఇందులోనే ఉంది, ఇక్కడనే ఉంది. సో ఎక్కడుంది లారీ? ఎగోది ఇదే లారీ. సో కొత్తది, అంటే ఇంటికాడ స్పేస్ లేదు కాబట్టి పార్కింగ్ యార్డ్లో పెట్టినాము. రోజుకి ఇంత రెంట్ ఉంటుంది. మీరు అనుకుంటుండొచ్చు ఆ లారీ ఈ లారీ సేమ్ అని. కాదు, దీనికి దానికి చాలా ఫరక్ ఉంది. యాక్చువల్గా దానికి ఎట్లా ఉంటుంది అంటే, కావాలంటే నా పేరు కూడా ఉంది చూడండి, ఇక్కడ మధు, అక్కడ సైడ్ శివ అని ఉంటుంది. సో ముందు నేను ఆ లారీ చూపించింది ఏంటంటే, ఈ కలర్ పైన ఉంటుంది, పైన కలర్ కింద ఉంటుంది, అంతే, బార్డర్ చేంజ్. ఇది రెండే డిఫరెన్స్ ఉంటుంది, మిగతా అంతా సేమ్ ఉంటుంది. సో అన్నిటిగా మీకు కంపేర్ చేసి చూపిస్తాను నాకండి. ఇప్పుడు ఈ లారీలను చూడండి, మా లారీని చూడండి, ఏ లారీనైనా. ఇగో ఇది కూడా కొత్త లారీ, ఇది చూడండి, మాది చూడండి. అసలు చాలా డిఫరెన్స్ ఉంటుంది, కలర్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది, కోటింగ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు ఈ కలరే వేరు కొంచెం దానికన్నా, అంటే కొంచెంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ వాటికి స్టిక్కర్స్ ఎక్కువ వస్తాయి, దీనికి రాదు. సో నీట్గా మా డాడీ నీట్గా ఉంచుతాడు, ఎందుకంటే మంచిగా నీట్గా కనబడుతుంది. అసలు లారీ వచ్చేసి ఒక 1 డే ముందే పూజ చేయించుకొని వచ్చింది. సో ఇదంతా అక్కడనే చెరుగట్టు కాడ చేయించుండే, అక్కడ సైడ్ చేయించుండే, ఇక్కడ చేయించలేదు. నేను అప్పుడు నాకు అవైలబుల్ లేకుండే, అందుకని నేను తీయలేకపోయినా వీడియో. ఇంకా చెప్పినా కదా మా కోడ్ శ్రీకృష్ణ లీలలు ఇట్లనే వస్తాయి, ప్రతి లారీకి ఇదే వస్తుంది. సో వాటికి వీటికి ఏంటంటే డిఫరెన్స్, చాలా స్టిక్కర్స్ తక్కువ ఉంటుంది. అండ్ కలర్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది దీనికి దానికి. ఎంత అంటే చాలా ఫరక్ ఉంటుంది, దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ, దీనికి తక్కువ ఉంటుంది, కొంచెం నీట్గా డిఫరెంట్ ఉంటుంది. మా లారీ చూస్తే అర్థమవుతుంది, దూరం నుంచి చూస్తేనే అర్థమవుతుంది మా లారీ అని. ఇట్లా కలర్ కోటింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇది మంచిగా నీట్గా కనబడుతుంది. ఇప్పుడైతే అసలుకి శేషి వచ్చినప్పటి నుంచి బిల్ట్ అయ్యేటప్పుడు, యాక్చువల్గా శేషి ఎట్లా వస్తుంది అంటే మేము చూపిస్తాను, అడుందా అక్కడ వస్తుంది, అక్కడ అట్లా వస్తుంది. మనది 16 టైర్ కదా, అట్లనే శేషి అట్లనే వస్తుంది. ఓన్లీ ఒక శేషి ఒకటే వస్తుంది, బాడీ రాదు. ఇక బాడీ మనం బిల్ట్ చేసుకోవాలి. ఇది చిన్నది, ఇది యాక్చువల్గా మన టాటాది, ఇది అశోక్ది కదా, టాటాది కూడా ఇంతే వస్తుంది. కాబట్టి 16 టైర్, ఇది చిన్నది 10 టైర్ అనుకుంటా, 10 టైర్ బండ్లు. అసలుకి 16 టైర్ది పెద్దగా వస్తుంది, ఇట్లనే వస్తుంది. మనం బిల్ట్ చేసుకోవాలి, ఇంకా బాడీ ఏమి ఉండదు, ఒక డ్రైవర్ కూర్చోనికి అంతే. ఇక్కడ మనం కూర్చోనికి కూడా ఉండదు, అక్కడ మొత్తం ఇట్లనే వస్తుంది. ఇక మనం బిల్ట్ చేసుకోవాలి. అదే 16 టైర్ అనుకో చాలా పెద్దగా వస్తుంది, ఇట్లనే లాంగ్ వస్తుంది. 16 టైర్స్ వస్తాయి, ఇక ఇట్లనే లాంగ్ ఉంటుంది. ఇక ఒకటేసారి ఉన్నట్టు ఇది అనేది చిన్న ట్రక్ ఇది. సో లెట్స్ గో, వెళ్ళిపోదాము. కీస్ ఇది, బండి కీస్.
యాక్చువల్గా అసలు ఆ రోజు తీసి ఉంటే మీకు తెలుస్తుండే అంటే కొంచెం బాగుంటుండే వీడియో, అది తీసి ఉంటే ఇంకా బాగుంటుండే. యాక్చువల్గా లారీలోనే వెళ్ళిపోతుండే ఆ వీడియో. సో ఆ రోజు వెళ్ళలేదు కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొక వీడియో ఆర్ఎస్ ఉందా, ఇగో ఇక్కడ ఆర్ఎస్ కనబడుతుంది కదా, ఎగ్జాస్ట్ కొన్నాము. యాక్చువల్ మా ఫ్రెండ్ కొన్నాడు, R9 ఎగ్జాస్ట్ కొన్నాడు వాడు ఈ RS200కి. అది బాగుంది అదైతే ఎగ్జాస్ట్. నెక్స్ట్ ఆల్మోస్ట్ ఈ వీడియో తర్వాత ఆ వీడియోనే వస్తుంది. ఈ వీడియో ఇప్పుడు రికార్డ్ అవుతుంది కదా. యాక్చువల్ నేను రెండు వీడియోస్ ఆల్రెడీ తీసిన, దాన్ని ఎడిట్ చేసేసి అప్లోడ్ చేయాలి అంతే. అప్లోడ్ చేసేసిన ఆల్రెడీ. ఈరోజు డేట్ వచ్చేసి 13th. సో ఈరోజు ఆల్రెడీ అప్లోడ్ చేసేసిన. ఆ వీడియోలో MT-03, సో ఆ వీడియోలో చూపించిన MT-03. సో గో అండ్ వాచ్ దట్ వీడియో. అండ్ ఇంకోటి ఆ R9 ఎగ్జాస్ట్ నేను ఎప్పుడైతే దాన్ని మొత్తం ఇన్స్టాల్ చేశానో ఆ వీడియో తీస్తాను. ఓన్లీ ఎగ్జాస్ట్ తీసుకున్నాము, ఓన్లీ ఎగ్జాస్ట్, బెన్ పైప్ ఇంకేం తీసుకోలేదు. అది తీసుకోవాలి. చక్క గుర్తుతట్టే వచ్చిండు అసలుకి యాక్చువల్గా. మళ్ళీ భయపడ్డాడు ఇక్కడికి వచ్చినాక. ఫాస్ట్గా వస్తుంది మళ్ళా. గుర్తుతే మన బండి ఖరాబ్ అవుతుంది కదా. అమెజాన్ నుంచి ఆర్డర్ చేయాలి. అమెజాన్ నుంచి ఆర్డర్ చేసేసి దానికి కొంచెం ప్రాసెస్ ఉంది. అది చేసేసిన తర్వాత వాడు వచ్చినాక, వాడు ఇప్పుడు లేడు సో వాడు వచ్చినాక ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు క్లియర్ వీడియో మొత్తం చూపిస్తాను, ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఏంది ఎట్లా అని ప్రాసెస్. సో అది ఆ వీడియో తీస్తాను. అండ్ ఇంకొక వీడియో కూడా వస్తుంది, ఇంకా వచ్చే ఉన్నాయి. అండ్ యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే చార్మినార్ కూడా పోయినాము, ఆ వీడియో కూడా తీసినాను. సో ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ అదే అప్లోడ్ చేస్తాను. ఈ టైం నేను ఈరోజు వీడియో తీస్తున్నాను కానీ ఇది అప్లోడ్ చేసేది కొంచెం టైం పడుతుండొచ్చు. ఇది అప్లోడ్ చేసేది నాకు తెలిసి ఒక 17th ఆ టైంకి అప్లోడ్ చేస్తానేమో ఈ వీడియోని. అయితే కొంచెం డిలే కూడా కావచ్చు, ఎందుకంటే ఎడిట్ చేయడానికి టైం దొరకదు, అది మెయిన్ ప్రాబ్లం. లేకపోతే ఎడిట్ చేస్తుండే ఎమ్మటే. వీడియో దీనికి టైం దొరికినా కూడా ఎడిట్ చేయడానికి టైం దొరకదు. ఓ ఈరోజు ఏదో ఉంది, అరే సడన్గా వస్తారు. That's it for today guys. Let's end the vlog here. But do not forget to subscribe my channel. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో కన్ఫర్మ్ లైక్ కూడా చేయండి ఈ వీడియోని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ vlog. థ్యాంక్ యూ.